ఏ కాలనీలు పనికొస్తాయి, ఏ ఇళ్ళు పనికొస్తాయి, ఏ బేస్మెంట్లు పనికొస్తాయి, ఏవి పనికిరావో అర్థం కాని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి రెక్టిఫై చేసేదానికి పనికొస్తాయి, ఏవి అసలు బేస్మెంట్లు పనికిరావు, నెంబర్ 1. తర్వాత వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్ అక్విజిషన్లో కూడా 10 లక్షల ఎకరా 25 లక్షలు 30 లక్షలు లెక్కన చేసుకొని ఆ పేదోడికి అసైనీకి వచ్చేసి 10 లక్షలు ఇచ్చి 25-30 లక్షలు తీసుకున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మూడోది ఏంటంటే, ఇప్పటి వరకు మా క్లారిటీ నియోజకవర్గానికి మా కోట 1500, 2000, 1000 ఏ సంవత్సరం గతంలో ఒక అలొకేషన్ ఉండేది. దాన్ని బట్టి మండలాలను కూర్చోబెట్టుకొని మీ మండలానికి 200, మీ మండలానికి 300 అని చెప్పి అలొకేట్ చేసుకొని సర్దుబాటు చేసుకునేవాడు. అటువంటి క్లారిటీ కూడా కావాలని చెప్పేసి, ప్లస్ రోడ్స్ విషయంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వాడతారా, ఏం వాడతారు, బేస్మెంట్లు కట్టిపారేసేసారు, పూర్తి చేసుకున్న 3 అడుగులు లోతుండే ప్రాంతంలో చేసేసినారు. దాన్ని కూడా లెవెలింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష.